అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు. కానీ సాధ్యం అవుతుందా, సాధ్యం కాదా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. మనం లీడర్లుగా ఉంటూ మన స్కాముల కోసం అసాధ్యమని తెలిసింది, సాధ్యం కాదని తెలిసింది, స్కాముల కోసం తెలిసి ఉండి కూడా ప్రజలను మభ్యపెడుతూ పెడదోవ పట్టించితే అసలు రాష్ట్రానికి క్యాపిటలే ఉండదు, అసలు ఏదీ ఉండదు. డెవలప్మెంట్ కోసమే ఇటు రోడ్లు అక్కడ వేయడానికి, కరెంటు వేయడానికి, ఎలక్ట్రిసిటీ, సేవరేజ్ కనెక్షన్లకు, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే 2 లక్షల కోట్లు అవసరమని తెలిసినా కూడా అది అసాధ్యమని చెప్పి కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నప్పటికీ ఇంకా రైతుల్ని, ప్రజల్ని మభ్యపెట్టాలని తాను ఉన్నన్ని నాళ్ళు అప్పులు తెచ్చి అమరావతి పేరు చెప్పి స్కాములు చేసి దోపిడీ చేసేది ఆయన ప్లాను. ఈ దోపిడీ నుంచి డైవర్షన్ కోసమే అసెంబ్లీలో తీర్మానాలు అంటూ డ్రామాలు. నిజంగా ఇంతకుముందే నేను చెప్పినాం, ఎవరు కూడా అమరావతికి వ్యతిరేకం కాదని. కానీ ఇది సాధ్యం కాదని అంత ఖర్చును తట్టుకునే స్తోమత రాష్ట్రానికి లేదు అని, ఇది లేదు కాబట్టే ప్రజలకు భారం ఉండకూడదని రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను రోడ్డు మీద పడేయకూడదు అని, అభివృద్ధి సంక్షేమం ఆగిపోకూడదు అని హైదరాబాదు, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీ పడే పరిస్థితి మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఆరాటంతో రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సిటీ విశాఖపట్నంకు అలాంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేశాం. ఇటు స్వార్థమేమి లేదు, మోస్ట్ ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పని, రాష్ట్రానికి గుదిబండ కాకుండా మరోవైపున ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాను చేయాల్సిన బాధ్యతలు నిర్వహిస్తూ మోస్ట్ ప్రాక్టికల్గా ఏది చేస్తే బాగుంటుంది అని చెప్పి రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద నగరమైన విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తూ ఆ దిశగా అడుగులు వేశాం మేము. కర్నూలును న్యాయ రాజధానిగా పెట్టాలనుకున్నాం. శ్రీబాగ్ ఒడంబడిక మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి చూస్తే కొన్ని సంవత్సరాలు, కొద్ది రోజుల పాటు కర్నూలు రాజధానిగా ఉండేది. హైదరాబాదు తెలంగాణ ఎప్పుడైతే జాయిన్ అయిందో, భాషా ప్రవక్త రాష్ట్రాల కింద ఎప్పుడైతే ఆవిర్భావం చెందిందో, అప్పుడు హైదరాబాదుకు అవకాశం ఇస్తూ అప్పటిదాకా కర్నూలు రాజధానిగా ఉన్న ప్రాంతాన్ని అప్పుడు శ్రీబాగ్ ఒడంబిక ప్రకారం అక్కడ హైకోర్టు పెట్టాలని చెప్పి ఒక ఒప్పందం కుదిరింది. దాన్ని గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా పెట్టాలనుకున్నాం. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలని చెప్పి కూడా నిర్ణయించాం. తీసేయాలనుకోలేదు ఎప్పుడు కూడా. సాధ్యం కాదు కాబట్టే
మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ తీసుకొచ్చినాం. మా ఆలోచనలలో ఎక్కడా కూడా అమరావతిని నిర్లక్ష్యం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాంతంలో 5 ఏళ్ల పాటు రైతుల కౌలును పెంచినాం. రాజధానిలో ఇచ్చే పెన్షన్లు 5,000కు కూడా మేము తీసుకుపోయినాం. ఈ ప్రాంతంలో ప్రజలకు మంచి చేయాలని, రైతులకు మంచి చేయాలని చేస్తాం. ఇవన్నీ కూడా మా ఆలోచన అంతా కూడా ఆచరణాత్మక ఆలోచనలు, మోస్ట్ ప్రాక్టికల్ ఆలోచనలు, సాధ్యమయ్యే ఆలోచనలు. ప్రభుత్వం తన బాధ్యతగా ప్రజలకు చేయాల్సిన ప్రతి మేలు కూడా చేస్తూ, ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పుల భారం మోపకుండా అతి తక్కువ పెట్టుబడితో విశాఖపట్నంలో ఆల్రెడీ అక్కడే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కాస్త మెరుగులు దిద్ది అదనంగా కొన్ని భవనాలు కడితే చాలు ఒక గ్రోత్ ఇంజిన్లా మారుతుంది. దీనికోసం కేవలం 10,000 కోట్లు ఖర్చు పెడితే చాలు. అది కూడా ఒకేసారి పెట్టాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి 2,000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో పెడితే చాలు. ఆటోమేటికలీ విశాఖపట్నం ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళిపోతుంది. ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. చదువుకున్న మన పిల్లలకు ఎక్కడికెక్కడికో, చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాద్కో ఇలాంటి నగరాలకు పోవాల్సిన అవసరం లేకుండా మనకు కూడా ఒక మహానగరం తయారవుతుంది అని చెప్పి ఆరాటపడ్డాం. కానీ దీని మీద చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో మీడియా వాళ్ళ ముఠా కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ బినామీలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళు కొనుగోలు చేసిన ల్యాండ్ రేట్లు పెంచుకునే దానికోసం చెప్పని అబద్ధాలు లేదు. అంత దారుణంగా విషపూరిత ప్రచారాలు చేశారు. నిజంగా నేను చెప్తా ఉన్నాను, నాకు సంకుచితమైన ఆలోచన నాకు గన ఉంటే రాయలసీమలోనే రాజధాని పెట్టేవాడిని. విశాఖపట్నంకి ఎందుకు పెట్టాలా? విశాఖపట్నంలో ఎందుకు పెట్టాలా? నాకు నిజంగానే సంకుచితమైన ఆలోచనే కానీ ఉండింటే అసలు నేను ముఖ్యమంత్రి కాకమునిపై ఇక్కడ చంద్రబాబు నాయుడు భూములు కొనలా, ఇల్లు కట్టలా. కానీ జగన్ ఇక్కడే భూమి కొన్నాడు. ఈ సొంత ఇల్లు, సొంత భూమి నేను కొన్నా. నాకే నిజంగా సంకుచితమైన ఆలోచనే ఉండింటే అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఎందుకు చేస్తాను? చేయాల్సిన అవసరం ఏముంది? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని రద్దు చేసినట్టు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు న్యాయ రాజధానిగా కర్నూలు రద్దు చేసినాడు. పోనీ అమరావతిలో 2 లక్షల కోట్లు ఎప్పుడు పెట్టగలడో చెప్పగలడా? ఎక్కడి నుంచి తెస్తాడో ఈ డబ్బులు చెప్పగలడా? ఒక సాధ్యం కానిది కళ్ళ ముందే అందరికీ కనిపిస్తూ ఉంది. దానికోసం అని చెప్పి ఒక భ్రమ కల్పిస్తూ, స్కాములు చేస్తూ ఫ్యూచర్లో కూడా రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజిన్ అనేది లేకుండా చేస్తూ ఉన్నాడు. ఫ్యూచర్లో కూడా రాష్ట్రం అటువైపున హైదరాబాద్ పెరుగుతూ ఉంటుంది, అటువైపున బెంగళూరు పెరుగుతూ ఉంటుంది, అటువైపున చెన్నై పెరుగుతూ ఉంటుంది. కానీ మన రాష్ట్రం మాత్రం ఫ్యూచర్లో కూడా పెరగనివ్వకుండా చంద్రబాబు నాయుడు రాష్ట్రం మీద కుట్ర చేస్తూ ఉన్నాడు తన స్కాముల కోసం. నేను అడుగుతా ఉన్నా,
ఒకవైపున ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టడం అసాధ్యమని చెప్పి ఒకవైపున కనిపిస్తూ ఉంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన పనులు, ప్రజలకు చేయాల్సిన మంచి, ఇవన్నీ కూడా ఆగిపోతా ఉన్న పరిస్థితులు. రెండేళ్లు పూర్తి కాకమునిపే చంద్రబాబు నాయుడు గారు చేసిన గ్రాసు కమిటెడ్ రూపంలో అప్పులు 3,37,000 కోట్ల రూపాయలు. ఈరోజు అప్పు చేస్తే తప్ప జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో 2 లక్షల కోట్లు తెస్తానంటాడు, 2 లక్షల కోట్లతో రాజధాని అంటాడు. ఎప్పుడు డెవలప్ చేస్తాడు? ఈలోగా రైతుల పరిస్థితి ఏమిటి? ఈలోగా అక్క చెల్లెమ్మల పరిస్థితి ఏమిటి? ఈలోగా చదువుతా ఉన్న పిల్లల పరిస్థితి ఏమిటి? ఈలోగా నాడు నేడు పనుల పరిస్థితి ఏమిటి? శిథిలమవుతా ఉన్న స్కూళ్ళు, హాస్పిటళ్ళ పరిస్థితి ఏమిటి?